సాగర నగరం విశాఖలో మరో ఆకర్షణీయ కేంద్రం ఆవిష్కృతమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన మాయా వరల్డ్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. విదేశాల్లో మాత్రమే చూడగల మాయా ప్రపంచాన్ని విశాఖలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకుడు రమణ కుమార్ తెలిపారు. ఇకపై విదేశాలకు వెళ్లకుండానే కుటుంబంతో కలిసి అతి తక్కువ ఖర్చుతో మాయా ప్రపంచాన్ని అనుభూతి చెందొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టులో వివిధ రకాల విదేశీ విద్యుత్ దీపాలు, అద్దాల ఇంద్రజాలం, అవతార్ చెట్టు వంటి ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని వివరించారు. దుబాయ్లో చూశాను మేడం. సో దుబాయ్లో చూసి ఇటువంటి కాన్సెప్ట్ మన ప్రజలకు ఎందుకు అందుబాటులో తేకూడదని ఒక తపంతో దీన్ని నేను చైనా, జపాన్ అటువంటి ఊర్లు తిరిగి దీన్ని విశాఖ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. 2 crores వరకు ఖర్చు పెట్టాం మేడం. చాలా ఆనందంగా ఉంది. అందరికీ విశాఖ ప్రజలందరికీ కూడా చాలా నచ్చిందని నేను ఆశిస్తున్నాను మేడం. అందరికీ మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చాయి. సో మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది కాన్సెప్ట్ మేడం ఇన్ఫినిటీ రూమ్స్, ఇమ్మర్సివ్ రూమ్స్ అంటారు. ఇమ్మర్సివ్ అనగానే మీరు దాంట్లోనే ఇమ్మర్సివ్ అయిపోతారు. అలాగే ఇన్ఫినిటీ అని ఎందుకు అంటారంటే దీనికి అనంతం. సో భూమి, ఆకాశం, గోడలు అంతా కూడా మిర్రర్స్ ఉండడం వల్ల మీకు దీని అంతు తెలియకుండా ఉండడం వల్ల దీన్ని అనంతం కింద ఇన్ఫినిటీ రూమ్స్ అంటారు. చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది ఇది. అంటే ఎక్కడ తగిలితే పడిపోతామా అని అనిపిస్తుంది. యూట్యూబ్లో అమెరికాది చూసాను కానీ ఇక్కడ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. మాకు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాత్రం పిల్లలతో అందరితో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్. అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. లైట్స్ ఉన్నాయి, మేజ్ బాగుంది, మిర్రర్ ఇమేజ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి. ఎక్కడ ఈ వైజాగ్లోనే కాదు, మన దగ్గరలో ఎక్కడ ఈ సరౌండింగ్లో ఎక్కడ చూడలేదు.